వొకేషనల్ కూడా తీసుకొద్దాం. ఎందుకంటే 11th 12th కూడా ఇప్పుడు వొకేషనల్ ఎక్కువ శ్రద్ధ పెడదాం. జర్మనీ, వెస్టర్న్ కంట్రీస్లో కూడా, యూరోపియన్ కంట్రీస్ వొకేషనల్ ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ఐ వాంట్ టు డూ దట్. అండ్ వొకేషనల్లో ఇప్పుడు ఎక్కువ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కూడా బాగా వస్తున్నాయి. ఉదాహరణ చెప్తా, లిఫ్ట్ మెకానిక్ షార్టేజెస్ ఉన్నాయి. వెరీ ఇంట్రెస్టింగ్. 30,000 ఇస్తాం నెలకి రండి అంటే ఎవరు లేరు. 30,000 పర్ మంత్ శాలరీలో లిఫ్ట్ మెకానిక్స్ లేరు. హ్యూజ్. సో వొకేషనల్ పైన ఇప్పుడు ఎక్కువ శ్రద్ధ పెట్టి మనకి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్ ఏమైనా కూడా చూసుకొని విల్ డూ అ టైప్ విత్ వొకేషనల్. మీరు కూడా కోఆర్డినేట్ చేస్తే విల్ డూ దట్ అండి. సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు ఉన్నారా మన దగ్గర? ఎంతమంది ఉన్నారన్నా? 8 మంది ఉన్నారు. ఓకే. వాళ్ళని మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? స్పెసిఫిక్గా ఇంటర్వ్యూషన్ కూర్చుంటున్నారు. అందుకోగలుగుతున్నారా? 8 మంది అందుకోగలుగుతున్నారా? పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. సిడబ్ల్యూఎస్ఎన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకో కానీ ఆటిజం ఇవన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి భారతదేశం. సో మనం చాలా జాగ్రత్తగా ఈ పిల్లల్ని చూసుకోవాలి. సో అది కూడా మీరు ఫోకస్ చెప్తే. రమణ గారు ఇది రాసుకోండి. సిడబ్ల్యూఎస్ఎన్ నేను ఒకసారి రివ్యూ చేద్దాం. నేను కూడా వాంట్ టు డిస్కస్ ఇట్ విత్ స్కూల్ ఎడ్యుకేషన్. లాస్ట్లో మీకు కింద పాయింట్స్ ఇచ్చాను సార్. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. పర్ఫార్మెన్స్, అకాడమిక్ అవుట్కమ్స్ అని ఎక్కువ శ్రద్ధ పెట్టండి. ప్లస్ మీరు కూడా ఈ అలూమినైతో లింకప్ చేయండి. చేసి వాళ్ళు కూడా వచ్చి కొంచెం మోటివేషన్ చేసేటట్టు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మంచి ఇలస్ట్రేస్ అలూమినై ఉన్నారు స్కూల్కి. వాళ్ళు కూడా వచ్చి మాట్లాడితే బాగుంటుంది. పిల్లలు కూడా బాగా మోటివేట్ అవుతారు. కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. కానీ మీ చేతుల్లో ఉంది. మీకైనా ప్రశ్న ఉంటే చెప్పండి. ఎనీ డౌట్స్, ఎనీథింగ్ మా సైడ్ నుంచి చేయాల్సినవి ఉంటే చెప్పండి. డిపార్ట్మెంట్ మొత్తం ఇటు కూర్చున్నాం. మా సైడ్ నుంచి చేయాల్సినవి ఉంటే చెప్పండి. అంతా బాగుంది సార్. పిల్లలకి బుక్స్, టెక్స్ట్ బుక్స్, నోట్స్ అంతా మెటీరియల్ ఫ్రీగా ఇచ్చారు. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, ఫ్రీ మెటీరియల్స్ ఇస్తున్నారు, టీచింగ్ స్టాఫ్ అందరూ ఇస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉన్నది. ఇంకా లేనిది లేదండి. లేనిది ఏమీ లేదు. పిల్లలు శ్రద్ధగా చదువుకుంటారు. కానీ మీ సైడ్ నుంచి మా స్కూల్ వరకు చేయడానికి ఏమీ లేదు. సో మీరు ఫోకస్ చేయండి, మోటివేట్ చేయండి. ఎందుకంటే అనేక కారణాల వల్ల గడిచిన 5 సంవత్సరాలు టీచర్స్ డిమోటివేట్ అయ్యారు. మనం కూర్చోబెట్టి పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ చేయండి. అది చాలా చాలా అవసరం. ఇప్పుడు మంచి ఫోన్ అంటే హార్డ్వేర్, సాఫ్ట్వేర్ రెండు కలిస్తే మంచి ఫోన్ అవుతుంది. ఇప్పుడు మన విద్యా వ్యవస్థ కూడా బాగుండాలంటే స్కూల్స్ ఇవన్నీ, ఐఎఫ్పి టీవీలు ఇవన్నీ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఉపాధ్యాయులు, అడ్మినిస్ట్రేటర్గా మీరు పకడ్బందీగా మానిటర్ చేయండి. ఒకటి టీచర్ మోటివేషన్, మిడ్ డే మీల్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టండి. క్వాలిటీ నాకు ఇంప్రూవ్ అవ్వాలి సార్, అది మీరు ఫోకస్ చేయండి. నాకు ఎక్కడ కానీ కంప్లైంట్ రాకూడదు మిడ్ డే మీల్ పైన. ఈ రెండు ఎక్కువ శ్రద్ధ పెడితే మంచి రిజల్ట్స్ తీసుకోండి. ఇయర్ బ్రేక్అవుట్ ఇయర్గా తీసుకోండి. ఓకే, మీ మార్క్ కంపడాలి నాకు. హెచ్ఎం గారు మార్క్ అనేది ఉంటే యూ కెన్ షో గుడ్ రిజల్ట్స్ ద్వారా చూపించాలి మంచి మార్క్. అంటే నాకేనంటే ఎందుకో కానీ లెర్నింగ్ అవుట్కమ్స్ అని వెనుకబడ్డారు. అంటే బేసిక్స్ కొంచెం వీక్ అవుతుంది. ఫీడర్ మోడల్ ప్రైమరీ స్కూల్స్ మీరు ఒకసారి ఇక్కడికి వచ్చే ఫీడర్ మోడల్ ప్రైమరీ స్కూల్స్ రివ్యూ చేయండి. ఎక్కడో మిస్సింగ్ లింక్ ఉంది. సో నాకేనంటే ఆ ఫీడర్ కూడా ఇంపార్టెంట్. మోడల్ ప్రైమరీ స్కూల్ నుంచి మనం ఎతికి పిల్లలందరూ ప్రైమరీ స్కూల్ నుంచి ఇంప్రూవ్ చేసి ఇక్కడికి మనం 5th to 6th ట్రాన్సిషన్ మనం బ్రిడ్జ్ కోర్స్ ఇస్తున్నాం. ఇప్పుడు నేను ఉన్నా 10th to 11th ట్రాన్సిషన్ అయినప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ నేను వీక్గా ఉన్నాయి, కొన్ని కాన్సెప్ట్స్ వీక్గా ఉన్నాయి. సో ఫస్ట్ నాకు ఏం చేశారంటే నాకు ఎగ్జామ్ పెట్టారు 11th. పెట్టిన తర్వాత నాకు ఏ కాన్సెప్ట్స్తో వీక్ ఉన్నానో అసెస్ చేసి ఫస్ట్ 3 months ఆ కాన్సెప్ట్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాను. దాంతో ఏమైందంటే ఒకటి 11th 12th ఒకే ఎత్తు, దాని తర్వాత నేను హైయర్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఎంబీఏకి వెళ్ళినప్పుడు చాలా తేలికైపోయింది, కాన్సెప్ట్ స్ట్రాంగ్ వచ్చింది. సో అందుకే ఆ బ్రిడ్జ్ మెటీరియల్ నేను నా లైఫ్ ఎక్స్పీరియన్స్ బట్టి ఆ బ్రిడ్జ్ మెటీరియల్ తీసుకొచ్చాను. ఈసారి బుక్స్ ఇచ్చి పిల్లలందరికీ ఇప్పుడు ఇచ్చి అది రీఓరియంటేషన్. బట్ ఫీడర్ స్కూల్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాను, అది ఇంపార్టెంట్. సార్ చేయండి, కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టాలి.
ఇయర్ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి కూడా నేను రమణ గారు చెప్పా, మీ 10th క్లాస్ పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ ఇంప్రూవ్ చేయాలంటే ఏ స్కూల్స్ అయితే వీక్గా ఉన్నారు లాస్ట్ ఇయర్, ఏ స్కూల్స్లో ఎక్కువ ఫెయిల్ అయ్యారు పిల్లలు, మీరు డివైడ్ చేసుకోండి వర్క్. ఎంఈఓస్ కూడా చెప్పండి, వెళ్ళి ఫీల్డ్కి వెళ్ళండి, క్లాసులకి వెళ్ళండి, ఎందుకు వెనకబడి ఉన్నారు టీచర్స్తో ఓపెన్గా డిస్కస్ చేయండి, ఏం చేస్తే బాగుంటుందో కూడా డిస్కస్ చేయండి, పిల్లలతో మాట్లాడండి. కాన్సెప్ట్స్ ఇంటర్వెన్షన్ అంటే మేము చేస్తాం, బట్ డ్రైవ్ చేయాలి, క్లియర్గా ఉండాలి, ఆ ఫోకస్ తీసుకురాలి. సార్ బేసిక్స్ అని అయిపోయినాయి, టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అయిపోయింది, పాయింట్ సిస్టమ్ ఇవన్నీ అయిపోయినాయి, హార్డ్ వర్క్ అంతా రిఫార్మ్ వర్క్ అయిపోయింది. నౌ రిజల్ట్. మీరందరూ ఫోకస్ చేయాల్సింది డే టు డే రిథమ్, ఓరియంటేషన్, రిజల్ట్ పైన మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టారు, మిగతాన్ని పక్కన పెట్టేసి హ్యావ్ టు వెరీ ఫోకస్ ఆన్ దిస్. ఓకే, మీరు కూడా చూసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైతే హెచ్ఎం గారు టీచర్స్కి అసైన్ చేసిన మిడ్ డే మీల్ టీచర్ గారు చెక్ చేయలేకపోతే మీరు తెలుసుకోవాలి. నేను ఎక్కడెక్కడ ఏ స్కూల్లో చెక్ చేయలేదు, మీరు వెళ్ళి మాడాలి, టీచర్తో మాడాలి, మాస్టర్ గారితో మాట్లాడి ఇట్లా కంపల్సరీ టేస్ట్ చేయాలి. సార్ సింపుల్ సార్, వీళ్ళందరూ మన పిల్లలు, మీకు 340 పిల్లలు ఉన్నారు, సొంత పిల్లలు వీళ్ళు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం వాళ్ళ గురించి ఆలోచించి తీసుకోండి. నేను డిపార్ట్మెంట్ కూడా అదే చెప్పాను, సెంట్రల్ మనం సెంటర్లో తీసుకునే ప్రతి నిర్ణయం పిల్లల్ని మన సెంటర్ ఆఫ్ యూనివర్స్గా పెట్టుకుని ఆలోచించాలి తప్ప వేరే రకంగా కాదని చెప్పాను. సో మీరు ఆ ఫోకస్ పెట్టుకోండి, నిరంతరం పిల్లల గురించి ఆలోచించండి, ఇంకా వేరే డీవియేషన్స్ యావిగేషన్స్ ఉండకూడదు. ఇది కూడా జాగ్రత్త. వాట్ విల్ డూ, మీకు ఇప్పుడు మీకు లాగిన్ వచ్చిందా మా డాష్బోర్డ్కి ఎడ్యుకేషన్ కలెక్టర్ గారు? మీదే లేదు కదా. యూ ప్లీజ్ క్రియేట్ లాగిన్స్ ఈవెన్ ఫర్ కలెక్టర్స్ అందరూ కూడా బిఫోర్ నెక్స్ట్ 2-3 days ఆ కలెక్టర్స్ అందరూ కూడా మెసేజ్ చేయండి. 28 మందికి 28 లాగిన్స్ ఇవ్వండి. ఈ ఆటోమేటిక్గా జనరేట్ చేసేటట్టు పెట్టుకోండి ఆ సిస్టమ్. క్లిక్ చేస్తే పీడిఎఫ్ జనరేట్ అయితే ఎవరైనా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చూస్తుందండి. ఎమ్మెల్యేస్ కూడా లాగిన్స్ క్రియేట్ చేసి ఇచ్చేసేయండి, ఎంపీస్కి లాగిన్స్ క్రియేట్ చేసి ఇచ్చేయండి. సో దాట్ వాళ్ళు కూడా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు సింపుల్గా డేటా పెట్టుకుంటే వాళ్ళు కూడా ఐడియా ఉంటుంది. సో అది విల్ కోఆర్డినేట్, మీరు అందరికి జనరేట్ చేసి. గుడ్ సార్, ఆల్ ది బెస్ట్. మంచి రిజల్ట్స్ తీసుకురావాలి నెక్స్ట్ ఇయర్, చాలా ఫోకస్డ్గా చేయాలి మీరు. ఓకేనా సార్? థ్యాంక్ యూ హెచ్ఎం గారు, వెళ్ళొస్తా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వెరీ ఇంపార్టెంట్ ఇయర్, జారీ చేసుకో. థ్యాంక్ యూ సార్, బుక్ ఇచ్చాను. మా బాగున్నారా అమ్మా? మీరందరూ కొంచెం ఈ ఇయర్ లెర్నింగ్ అవుట్కమ్స్ మీద ఫోకస్ చేయాలి, కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలమ్మా. లాస్ట్ ఇయర్ మీరు మంచి ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చారు, నా లక్ష్యం 90% రావాలి. దాంట్లో మీ అందరి సహకారం ఉండాలి. చాలా ఫోకస్డ్గా డ్రైవ్ చేయండి అమ్మా. ఓకేనమ్మా? ఉంటాను తల్లి. అమ్మా ఇక్కడ మనకి 400 అబోవ్ ఉన్నారు సార్ స్టూడెంట్స్, స్టాఫ్ 342 అండ్ 53 కాలేజ్ స్టూడెంట్స్. టోటల్ స్టాఫ్ 30 మెంబర్స్. ఒక డైనింగ్ హాల్, కంప్యూటర్ ల్యాబ్ కూడా ఉంటాయి. తర్వాత కాలేజ్లో సార్ మనకి బైపీసీ, ఎంపీసీ ఉంది, సిఈసీ లేదు. ఇది గ్రామీణ ప్రాంతం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ బాగున్నారు కదా? థ్యాంక్ యూ అమ్మా. ఇవాళ ఒక గొప్ప నాయకుడిని కలిసామన్న ఆనందం కంటే లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు బాధ్యతను మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మిమ్మల్ని మారుతాను. థ్యాంక్ యూ సో మచ్. అందరం ఫోటో దిగుతాం రండి. ఇది లాస్ట్ ఇయర్ రూల్ సార్. నా క్లస్టర్కి వచ్చి 13 స్కూల్స్ ఉంటాయి సార్. I'll go through it and I'll come back. Don't worry. I'll study this one. Thank you అమ్మా. ఉంటానమ్మా, రండి రామ్మా. జాగ్రత్త అమ్మా, నేను చూసుకో. థ్యాంక్ యూ అమ్మా, ఉంటానమ్మా. ఆల్ ది బెస్ట్ అమ్మా. బాయ్ నాన్న, ఉంటానమ్మా. థ్యాంక్ యూ అమ్మా, ఉంటాను సార్, వెళ్ళొస్తాను సార్. థ్యాంక్ యూ అమ్మా, ఉంటాను బా, నేను చూసుకుంటా తల్లి. एक मिनट ఇట్రా బుజ్జే, ఇట్రా ముందరా. బాగా చదువుతున్నారా? నాన్న కమ్. బాగున్నారా? గుడ్. భోజనం బాగుందా? గుడ్. పర్లే సార్, కంగారు పడదు. చెల్లి బాగా చదువుతున్నారా? ఏ క్లాస్ ఇది? 9th. ఏ సెక్షన్? ఒక్క నిమిషం, వన్ సెకండ్. ఏ సెక్షనా? ఒక్క నిమిషం నాన్న. రైట్రా. రౌడీ ఎవరు ఇక్కడ? క్లాస్ రౌడీ ఎవరు చెప్పు నాకు. ఈ అమ్మాయినా?
గుడ్. బాగా చదువుతున్నావా రౌడియా? బాగా చదువుతున్నావా నాన్న? బాగా చదవాలి నాన్న. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. వెళ్ళి భోజనానికి వెళ్ళండి అమ్మా, లేట్ అవుతుంది మీకు. వదిలే పర్లేదు మా సార్. బాయ్ నాన్న, బాగా చదవాలి రా. చెల్లి ఒక్క నిమిషం నాన్న, ఒక్క నిమిషం చేయి వాళ్ళరా. 1 సెకండ్, 1 బై 1 అందరు పెట్టేయండి. ఇస్తా, అందరికి ఇస్తా. చాలా తీసుకున్నాను. ఆల్ ది బెస్ట్ నాన్న. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ చెల్లి. బాయ్ నాన్న, ఆల్ ది బెస్ట్. బాయ్ నాన్న, ఉంటా. బాగా చదువుతున్నారా? ఇప్పుడే లంచ్కి వెళ్తున్నారా? బాగా చదవాలి నాన్న, ఆల్ ది బెస్ట్. అయిరా బాగున్నారా? ఇప్పుడు మీరు దోసుకుంటే రబుజీ. బాగా చదువుతున్నారా? గుడ్. బాయ్ నాన్న, ఉంటానమ్మా, వెళ్ళొస్తా. బాయ్ నాన్న, బాగా చదవాలి నాన్న. ఉంటానా? బాయ్ నాన్న, ఉంటానా? బాయ్ అమ్మా, ఉంటా. బాయ్ నాన్న, బాయ్ రా. థ్యాంక్ యూ.